సూర్య, నిన్ను గెలవనికి ఎవరో వచ్చిండ్రు. ఏంది ఆలోచిస్తున్నావు? నిన్నెవ్వరు గెలవక 4 ఏళ్ళాయ్. పోయి కలవరాదు. హాయ్, ఐఎమ్ ఆద్య, అడ్వకేట్. ఒక 6 months నుంచి మీ కేసు స్టడీ చేస్తున్నాను. మీ బెయిల్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, ఎప్పుడు బయటకు వెళ్తానని 5 ఏళ్ళుగా ఓపిక్గా వెయిట్ చేస్తున్నావు. నీ కోసం వచ్చిన లాయర్తో ఒక 5 minutes మాట్లాడే ఓపిక లేదా? 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తా. నేను చచ్చే లోపల బయటకు వస్తా, వాడిని చంపేస్తా. చెయ్యని నేరానికి 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నావు. మర్డర్ చేసి ఇంకొక 14 ఏళ్ళు ఉంటావా? ఆవేశం సమస్యల్ని సృష్టిస్తుంది, ఆలోచన దాన్ని పరిష్కరిస్తుంది. క్రికెట్ ఆడుతుంటే చిన్న గొడవ అయిందంట. మా వాడు నిన్నేదో తప్పు మాట అన్నాడంట. అందుకే ఆవేశంలో మీ సూర్య మా వాడిని కొట్టాడు. నేనే నీకు సారీ చెప్పాలి సత్యం. ఆవేశంలో కొట్టిన తప్పే కదండి. రే, ఆవేశం సమస్యను సృష్టిస్తుంది, ఆలోచన దాన్ని పరిష్కరిస్తుంది. ఇంకెప్పుడు ఆవేశంలో తప్పు చేయకు నాన్న. బయటకు వచ్చి ఏం చేయమంటారు? అమ్మా నాన్న చెప్పినోడు కళ్ళ ముందు తిరుగుతుంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పంటారా? రివెంజ్ తీర్చుకో, అది చట్ట ప్రకారం తీర్చుకో. ఇండియన్ పీనల్ కోడ్ టార్గెట్ శిక్షలు వేయడం కాదు సూర్య, న్యాయం చేయడం కూడా. చట్టంలో నాలంటోడికి న్యాయం చేసే సెక్షన్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి సూర్య. ఎవరైనా వ్యక్తిని అన్యాయంగా ఇరికించి జైలుకి పంపిస్తే అతను జైలు నుంచి బయటకు వచ్చాక తనని ఇరికించిన వాళ్ళ మీద వేసే కేస్ సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ. ఆ సిఐ కిషోర్ నిన్ను ఇరికించాడు కాబట్టి నువ్వు అతని మీద సెక్షన్ 211 కేసు వేసి గెలిస్తే నువ్వు ఇరికించబడ్డ కేసులో నీకెంత శిక్ష పడేదో అదే శిక్ష కిషోర్ కి పడుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ సెక్షన్ 211. ఇంకా ఆలోచిస్తున్నావేంటి సూర్య? మీ నాన్న చివరి మాట ఏంటో తెలుసా? నా కొడుకు నిర్దోషిగా బయటికి రావాలి. ఆ సిఐ చట్టం ముందు దోషిగా నిలబడాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ బెయిల్ పిటిషన్ మీద సైన్ పెట్టు. నువ్వు బయటకు వచ్చాక ఏం చేయాలో చెప్తాను. మొత్తానికి సూర్యకి బెయిల్ తీసుకొచ్చావు. దుర్గారావు, సార్. మేడం గారిని సూర్య సెల్ దగ్గరికి తీసుకెళ్ళు. అట్లానే సార్. ఓకే సార్. రాండి అమ్మా. అమ్మా, సూర్యప్రకాష్ కోసం దేవుడే నీ రూపంలో వచ్చినట్టుంది. నాకు చాలా ఖుషిగా ఉందమ్మా. అసలు మేము ఏం చేసామని మమ్మల్ని కొడుతున్నావు? ఆపండి, ఆపండి. భయ్య కొట్టదు భయ్య, ప్లీజ్ భయ్య, కొట్టదు భయ్య. 5 ఏళ్ళ తర్వాత బయటకు వెళ్తారు. మీరు కొడితే ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అవుతుంది భయ్య. నా మాట ఇరువురు భయ్య, ప్లీజ్ భయ్య. వదిలిపెట్టున్నా అండి.
వద్దు భయ్యా. కొట్టకండ్రా. ఇక ఈయన బతుకంతా జైలు పాలేనమ్మా. సూర్యాన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడం నన్ను లోపల పంపించావు. సూర్యతో ఇంటరాక్ట్ అయ్యి ఆడ జరుగుతుందంతా ఈ బటన్ కెమెరాలో రికార్డ్ చేయమన్నావు. లాస్ట్కి సూర్యకు బిల్ క్యాన్సిల్ అయితే నాకు కావాల్సింది కూడా అదే అన్నావు. ఎందుకక్క? అందులో రికార్డ్ అయింది మొత్తం సోషల్ మీడియాలో ఫేక్ ఐపీ నుండి అప్లోడ్ చేయి. సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. రాజ్ గోపాల్ హత్య కేసులో 5 సంవత్సరాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సూర్యప్రకాష్ కొద్ది గంటల్లో బెయిల్ మీద బయటకి వస్తాడనగా జైల్లో అతని మీద ఏం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అరే భయ్యా బెయిల్ వచ్చిందంట. అవా నవ్వుతురు చూడాగా. ఇగో నేను 2 days లో బయటకు వస్తా. మనం కలిసిన తర్వాత ధూమ్ ధామ్ చేద్దాం. నాకు తెలిసిన చోట మంచిగా బోటి కూర మళ్ళా బాటలు పెట్టి బయటకు వచ్చండి. జైల్లో ఇంత నిర్దాక్షిణ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే జైలు శాఖ ఏం చేస్తోంది? హ్యూమన్ రైట్స్ ఎలా రియాక్ట్ అవబోతోంది? దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ అధికారి పృథ్వీనారాయణ లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. మేము ఇప్పుడే ఆ వీడియో చూసామమ్మా. రేపు తప్పకుండా జైలుకి వెళ్ళి తగిన యాక్షన్ తీసుకుంటాం. అలాగే సూర్యప్రకాష్ని కలిసి జరిగిందేంటో ఆయన ద్వారా కూడా వివరాలు సేకరించి ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పిస్తాం. అక్క నీకు ఇట్లా జరుగుతుంది ముందే తెలుసా? సూర్యాని బయటికి రాకుండా ఏదో ఒకటి చేస్తాడని మాత్రం తెలుసు. ఇట్లా కాకపోయింటే బెయిల్ మీద బయటకు వచ్చేవాడు. ఓ జరిగింది కాబట్టి అడ్వాంటేజా?
కేసుకు బలం వస్తుంది. 5 ఏళ్ల క్రితం మీరు వచ్చుండుంటే సూర్యకి ఇలా జరిగేది కాదు మేడం. 5 ఏళ్ల క్రితమే నాకు లా డిగ్రీ వచ్చుంటే నేను కూడా సూర్యని ఇలా వదిలేదాన్ని కాదు సంతోష్. థర్టీ ఏకర్స్ లో జైలు, 300 సెక్యూరిటీస్, 100 సీసీటీవీ కెమెరాస్. నీకు తెలియకుండా ఒకడు నీ జైల్లో వీడియో తీశాడు. అసలు నువ్వేం బీగుతున్నా? వాడిని అలా వదిలేసి ఉంటే బెయిల్ మీద బయటకు వచ్చి వాడి పనేదో వాడు చేసుకునేవాడు కదా. అనవసరంగా వాడిని గెలికావు. బయటకు వచ్చి నిన్నేమైనా చేస్తాడేమో అని నా మనుషులతోనే. నన్న వాడికి ఆలోచన వచ్చేలోపే బాడీ కూడా కనపడేది కాదు. రేపు హెచ్ఆర్సీ వాళ్ళు జైలుకి వస్తున్నారు. తిడితే పడు, సస్పెండ్ చేస్తే ఇంట్లో కూర్చో. అంతేకాని నా పేరు బయటకు వస్తే